మండలంలోని నర్సింగపూర్లోని ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వర్షాకాలం వ్యాధులను దృష్టిలో ఉంచుకుని నర్సింగపూర్ గ్రామంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి జ్వర సర్వే చేపట్టడంతో పాటుగా ప్రజలకు ఋతుపరమైన వ్యాధులను నివారించేందుకు చర్యలపై అవగాహన కల్పించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రం నర్సింగపూర్ పిహెచ్సి వీణవంక ఆధ్వర్యంలో సుమారుగా 100 మందికి పైగా గోపి పేషెంట్లను చూడటం జరిగింది. షుగర్ టెస్ట్ అలాగే బీపీ చెక్ చేసి తగిన మందులు ఇవ్వటం జరిగింది. అనంతరం డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ త్రాగునీరు వేడి చేసుకుని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యము, అందుచేత ప్రతి ఒక్కరూ వర్షాకాలం వస్తే ఆరోగ్యాలపై దృష్టి చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎంఓ డాక్టర్ రజనీకాంత్, ఏఎన్ఎం పవిత్ర, ఆశా కార్యకర్తలు సుమలత మరియు కొలమ పాల్గొన్నారు. మన పిహెచ్సి వినవంక పరిధిలో ఉన్న నర్సింగపూర్ విలేజ్లో ఈరోజు హెల్త్ చెకప్ జరుగుతుంది. సీజనల్ వ్యాధులు స్క్రీనింగ్ కోసం ప్లస్ సీజనల్ వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ వ్యాధుల టైంలో మనకి జ్వరము, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు అనేవి కారణం. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల వర్షం నీళ్లు కలుషితమయ్యి ఈ జ్వరము, వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలవకుండా మరియు ఆహారాన్ని వేడిగానే తినాలి. ప్లస్ అదే తాగునీరు, అది నీరు ఏదైనా మనం తాగే నీరు ఏదైనా కాల్చి చల్లార్చిన తర్వాతనే తాగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అలాగే దోమలు కుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో అంటే మన ఇంటి దగ్గర ఉన్న కూరలలో వాటర్ నిల్వ ఉండకుండా, ప్లస్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మంచిగా నీట్గా ఉంచుకోవడం, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవడం, అలాగే దోమతెరలు వాడడం, ఇలాంటి తగిన చర్యలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో వచ్చే రోగాల నుండి మనం తప్పించుకోవడానికి